नाम संकीर्तन महायज्ञ की जय। श्री श्री राधा माधव अष्टसखी वृंदा श्री पंचतत्व प्रहलाद नरसिंह देव गौरनिताय गंगामयी नवद्वीप मथुरापुर धाम की मथुरा वृंदावन धाम की जय। मुखम करोति वाचालं पंगुम लंघयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं परमानंद माधवम श्री चैतन्य ईश्वरम। हरे कृष्णा। Very happy to be with you all. Sorry I was a little late. These young girls were asking me so many questions. Okay. Harinama Chintamani. Where did we stop last time? Chadvandi, can we continue from where we stopped last time? హరే కృష్ణ మాతాజీ ప్రభు తెలుస్తాను మిమ్మల్ని. హరే కృష్ణ. కవితా మాతాజీ చదవండి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. ధన్వత్ ప్రణాం ప్రభుజీ. హరినామ చింతామణి 2వ అధ్యాయం నామగ్రహణ విచార పవిత్ర నామాన్ని జపించడంపై ఒక చర్చ. గౌర గదాధర మహిమలు మరియు జాహ్మ నిత్యానంద ప్రభువు జీవితం, సీత భర్తకు శ్రీవాసునికి మరియు భక్తులందరికీ మహిమలు. హరే కంటిన్యూ చేయమంటారు. గొప్ప ప్రేమతో హరిదాసుడు విలపించగా గౌరచంద్రుడు ప్రేమతో ఆయనను ఆలింగనం చేసుకున్నాడు. భగవానుడు ఇలా అన్నాడు, నీలాంటి భక్తుడు ఇంకెక్కడా ఉన్నాడు. నీకు సకల ఆధ్యాత్మిక సత్యాలు తెలుసు మరియు నీవు ఎల్లప్పుడూ మాయా ప్రభావానికి అతీతంగా ఉంటావు. మీరు ఇక్కడ అవతరించి ఒక నిమ్న కుటుంబంలో జన్మించారు. సంపద, గౌరవం ఉన్నంత కుటుంబంలో పుట్టుక లేదా ప్రాపంచిక సద్గుణాల ద్వారా కృష్ణుడితో అనుసంధానం కావడం సాధ్యం కాదని అందరికీ చూపించారు. విశిష్టమైన భజనలో తీవ్రమైన శ్రద్ధ కలిగిన వాడు దేవతల కన్నా సైతం శ్రేష్ఠుడు. అతడు ఒక గొప్ప వ్యక్తిత్వం కలవాడు. ప్రతిదానికి సారాంశమైన నామతత్వాన్ని అనగా పవిత్ర నామతత్వాన్ని మీరు అర్థం చేసుకున్నారు. మీరు సదాచారానికి పరిపూర్ణ ఉదాహరణ మరియు పవిత్ర నామ ప్రచారంలో అత్యంత నిపుణులు. ఓ హరిదాస, పవిత్ర నామం యొక్క అపరిమితమైన మహిమల గురించి చెప్పండి. వాటిని మీ నోటి నుండి వింటే నాకు ఆనందం కలుగుతుంది. ఎవరి నోటి నుండి ఒక్కసారి అయినా పవిత్ర నామం వెలువడితే అతను వైష్ణవుడు. నిశ్చయంగా గృహస్థుడు అతన్ని గౌరవించడానికి ప్రయత్నించాలి. ఎన్నో శ్లోకం చదువుతున్నాడు? చాప్టర్ 1 కదా? చాప్టర్ 2 ప్రభుజీ, 2వ అధ్యాయం. ఓకే, చాప్టర్ 2 ఎన్నో శ్లోకం చదువుతున్నారు? 8వ శ్లోకం. ఓకే మా, ఓకే చదవండి. అవకాశం ఇచ్చింది కృష్ణ. చెప్పండి. చదవమంటారా ప్రభు? అక్కడ ఉండండి, ఆపండి. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, with great prema Haridas wept and with love Gaurachandra embraced him. The Lord said, where is there another devotee like you? You know all spiritual truths and you are always beyond influence of Maya. You descended here and appeared in a low family, showing everyone that it is not by wealth, respect and birth in a high family or through mundane virtues one is capable of connecting. One who has intense Shraddha in exclusive bhajana is superior even to the devatas. He's a great personality. చూడండి, వైష్ణవులు ఎంత అద్భుతమైన మహాపురుషులంటే మనం ఇక్కడ ఏం చూస్తున్నామంటే, చైతన్య మహాప్రభు ఒక్క అవకాశం కూడా వదలటం లేదు హరిదాస్ ఠాకూర్ని పొగడడానికి. నువ్వు పుట్టింది మ్లేచ్ఛ పరివారంలో, యవన పరివారంలో పుట్టేవు, కానీ ఈ మూలకంగా నువ్వే ఏంటి నిరూపిస్తున్నావంటే, జన్మ ఏ కుటుంబంలో అయిందో అది దేనికి అదంత పెద్ద విలువ కాదు. జన్మ ఏ కుటుంబంలో అయిందో, ఎటువంటి శరీరం దొరికింది, శరీర రంగు ఎలాగుంది, ఇవన్నీ ముఖ్య అంశాలు కాదు.
నిజంగా చెప్పాలంటే ముఖ్య అంశం ఏంటంటే నీ హృదయంలో భగవంతుడికి ఏ స్థానం ఇచ్చావు, హరినామం జపం చేయడానికి ఎంత శ్రమ పడుతున్నావు, భక్తికి భగవంతుడి సేవకి ఎంత విలువ ఇస్తున్నావు నువ్వు. అది చూసే నేను నీ దగ్గరికి వస్తున్నాను, కానీ నీ జన్మ చూసి ఎవరి దగ్గరికి వెళ్ళే మనిషి కాదు నేను. చైతన్య మహాప్రభు అంటున్నాను, కృష్ణుడు తన భక్తుడిని పొగుడుతున్నాడు. ఎంతో ఆనందంగా ఆ భక్తుడి గొప్ప గుణాలని నేర్పిస్తున్నాడు, తెలియజేస్తున్నాడు. భగవంతుడు శ్రీరామచంద్రుడు నిన్న రామనవమి, ఆయన శ్రీలంకలో యుద్ధం ప్రారంభం చేయక ముందు ఆయన లక్ష్మణుడితో మాట్లాడుతున్నాడు, లక్ష్మణుడితో విభీషణుడితో మాట్లాడుతున్నాడు. రాముడు తన సైన్యాన్ని చూసుకుంటాడు, చూస్తూ మాట్లాడతాడు. ఎంతో తృప్తిగా, ఎంతో ఆనందంగా, ఎంతో గర్వంతో ఆయన సైన్యంలో ఉండే గొప్ప గొప్ప ప్రముఖ యోధుల గురించి రామచంద్రుడు స్వయంగా వర్ణిస్తున్నాడు. ఇక్కడ నల్ల ఉన్నాడు, అక్కడ నీల ఉన్నాడు, అక్కడ అంగదుడు ఉన్నాడు, ఇక్కడ సుగ్రీవ, నా పక్కన హనుమంతుడు, జాంబవాన్, ఇలాగ ఎంతో మంది ఉన్నారు. ఒక్కొక్కడ గుణాలని వర్ణిస్తాడు భగవంతుడు. గర్వంగా, ఆనందంతో, వీళ్ళందరూ నా పక్కనుంటే నాకు ఎంత ధైర్యం వస్తుంది, ఎంత ధైర్యంగా ఉన్నాను, ఎంత విశ్వాసం ఉంది నాకు, గెలుపు సాధిస్తాం మేము అని భగవంతుడు అంటున్నాడు తన భక్తుల యోధులందరినీ చూసి. వెరీ వెరీ స్పెషల్. ద లార్డ్ ఈస్ వెరీ వెరీ స్పెషల్ అండ్ యూనిక్. భగవంతుడు లాగా ఇంకెవరు ఉంటారు. గొప్పలు చెప్పుకుంటాడు, నా సైన్యం చూసావా, నా ఎంత అదృష్టవంతుడి నేను, వీళ్ళందరూ నా తరపున నా కోసం ఇక్కడికి వచ్చారు, యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అలాగే చైతన్య మహాప్రభు కూడా హరిదాస్ ఠాకూర్, రామానందరాయని చైతన్య మహాప్రభు దక్షిణ భారతంలో కలిసినప్పుడు గొప్ప మాట అంటారు. దక్షిణ భారత పర్యటన చేయడానికి ఒక ప్రముఖ కారణం నువ్వే. నిన్ను సందర్శించాక, నిన్ను కలిసాక, నిన్ను సందర్శిక నా దక్షిణ భారత పర్యటన ఉద్దేశం సఫలమైందని అనుకుంటాను. చైతన్య మహాప్రభు ఆఫ్టర్ మీటింగ్ Ramananda Rai says, the very purpose of my visiting South India has been successfully satisfied. This is the only purpose I had. I was brought here by Krishna just to meet you and associate with you and hear from you అంటాడు చైతన్య మహాప్రభు అంటారు. అలాగే మనసు పూర్వకంగా భగవంతుడు చైతన్య మహాప్రభు ఠాకూర్ హరిదాస్ ని గుణాల్ని వర్ణిస్తున్నాడు. భక్తులు కూడా ఎవరిలో అయినా మంచి గుణాల్ని చూస్తే మనం వర్ణించాలి, మన కృతజ్ఞత చూపించాలి, వాళ్ళకి తెలిసేలాగా మనం చెప్పాలి, ప్రభు యు ఆర్ డూయింగ్ సచ్ వండర్ఫుల్ థింగ్, ఐఎమ్ గ్రేట్ఫుల్ టు యూ. అంటే వైష్ణవులు దానికోసం ఎదురు చూస్తున్నారని కాదు, అది మన ధర్మం, మన కర్మం, మన కర్తవ్యం. వ్యాస పూజ అనే పండగ జరిగినప్పుడు ఎలాగో గురువుల్లో ఉండే డెడికేషన్, అంకిత స్వభావం గురించి మనం మాట్లాడుకుంటాము, అదే రకంగా భక్తుల్ని 30 ఏళ్ళ నుంచి చేస్తున్నారు సేవ, 40 ఏళ్ళ నుంచి కొంతమంది చేస్తూ ఉంటారు. మన రాధా మదన్ మోహన్ గుడిలో సనాతన్ ప్రభు 40 ఏళ్ళ నుంచి భగవంతుడు సేవ చేస్తున్నాడు పూజారిగా, 40 ఏళ్ళ నుంచి. ఇది సాధారణమా? ఆనందమయ ప్రభుపాద్ ఒక్క మాట అన్నారు, ఇక్కడ ఉండి తెలుగు పుస్తకాలు ముద్రణ చేయి, అనువాదం చేసి నా పుస్తకాలని. 55 ఏళ్ల పీరియడ్, అంటే ఆ సమయం, అన్నేళ్ల సమయం హైదరాబాద్ లో ఉండి తెలుగు పుస్తకాన్ని ప్రింట్ చేశారు ఆయన. భాష రానివాడు, ఫ్రాన్స్ నుంచి వచ్చిన ఆయన. సో వైష్ణవ కల్చర్ ఇస్ అబౌట్ అండర్స్టాండింగ్, అప్రిషియేటింగ్, గ్రాటిట్యూడ్, కృతజ్ఞత, ప్రశంసం చేయడం,
అప్రిషియేటింగ్. వాళ్ళకి తెలిసేలాగా మనం చెప్పాలి. వాళ్ళకి తెలిసేలాగా ఎందుకు చెప్పాలంటే అది మనం అలా చెప్తే కృష్ణ బికమ్స్ హ్యాపీ విత్ అస్. పరీక్షిత్ మహారాజ్ అంటాడు సుఖదేవ గోస్వామిని కలిసినప్పుడు, నేను పనికిరాని రాజుని, ఇప్పుడు శాపం వేరే వచ్చింది 7 రోజుల్లో చావాలని, పాము కాటేక. అలాంటి పతితుడిని నేను రాజుని, క్షత్రియుడిని. నా మీద కరుణ చూపించి సుఖదేవ గోస్వామి మీరు వచ్చారే, నేనెంత భాగ్యవంతుడని నేను అనుకోవాలి. ఎంత భాగ్యం నాకు. చావు ఎదురవుతున్న పరీక్షితుడిని నేను, రాజుని నేను, క్షత్రియుడిని నేను, గృహస్థుడిని నేను. మీరు పరమహంసులు, మీరు ఎక్కడికి వెళ్తారో అదే తీర్థస్థానం అవుతిపోతుంది. మీరు నా దగ్గరికి రావడం ఏంటి, నా ప్రశ్నలకి ఉత్తరం ఇవ్వడం ఏంటి, ఎంత భాగ్యం ఇది. నా మీద భగవంతుడు తన అసీమ అమితమైనటువంటి కృప అని నేను భావిస్తాను మిమ్మల్ని ఇక్కడికి పంపించడం. నాకేం అర్హత లేకపోయినా నా దగ్గరకు మిమ్మల్ని పంపించడం అని చెప్పి పరీక్షిత్ మహారాజు కూడా పొగుడుతాడు. హరిదాస్ ఠాకూర్ హరిదాస్ హరినామ చింతామణిలో హరినామం ఏ విధంగా జపం చేయాలి, అపరాధాలు ఏంటి అని ఈ గ్రంథం మన చేతిలో తీసుకోకముందు మనం ఏమనుకోవాలి మనసులో చెప్పండి. హరే కృష్ణ హరే ఏంటది? హరే కృష్ణ కాదమ్మా, శ్రద్ధతో చెయ్యాలి. నో భక్తి శ్రద్ధకు ముందు ఇంకో భావన ఉండాలి. దానికన్నా ముందు ఇంకొక భావన ఉండాలి. ద ఫస్ట్ ఫీలింగ్ వెన్ వీఆర్ హ్యావింగ్ ద బుక్ ఇన్ అవర్ హ్యాండ్, హరినామ చింతామణి, ఆ గ్రంథం మన చేతికి వచ్చింది, ఎవరో నేర్పిస్తున్నారు అంటే మనకి ఏమనిపించాలి? ఫస్ట్ గా మొట్టమొదటిగా ఎవరు చెప్పారు? వెరీ వెరీ నైస్ జయశ్రీ మాతాజీ. కృతజ్ఞత అనేది ఉండాలి. వెరీ వెరీ నైస్, పర్ఫెక్ట్ ఆన్సర్. కృతజ్ఞత ఉంటే శ్రద్ధ వస్తుంది, కృతజ్ఞత ఉంటే విశ్వాసం పెరుగుతుంది, కృతజ్ఞత ఉంటే మన హృదయంలో ఒక భక్తి భావన వికసిస్తుంది. ఓకే, సో మహాప్రభువు ఈజ్ అప్రిషియేటింగ్ చైతన్య మహాప్రభు ఈజ్ అప్రిషియేటింగ్ హరిదాస్ ఠాకూర్. ఆయన చెప్తున్నారు, యు అండర్స్టాండ్ ద నామతత్వ విచ్ ఇస్ ద ఎసెన్స్ ఆఫ్ ఎవ్రీథింగ్. ఈ రోజుకి కలియుగంలో నిజమైన సారాంశం ఏంటి? అన్ని గ్రంథాల సారాంశం ఏంటంటే నామతత్వం. భగవంతుడి నామం గురించి తెలుసుకోవడం, పవిత్రత, ఎలా జపం చేయాలి, ఎలా స్మరించాలి, విశేష గుణాలు ఏంటి, అపరాధాలు ఏంటి. నామతత్వం అనేది యు ఆర్ ద మోస్ట్ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ ద ప్రాపర్ కాండక్ట్ అండ్ యు ఆర్ మోస్ట్ ఎక్స్పర్ట్ ఇన్ ప్రాపగేషన్. మహాప్రభు అంటున్నారు, నీకు హరినామం గురించి తెలిసినంత ఎవరికి వివరాలు తెలీదు. ఎందుకంటే నువ్వు ఎప్పుడూ జపం చేస్తూ ఉంటావు, ఎప్పుడూ భగవంతుడి పేరు పలుకుతూ ఉంటావు. నీ హృదయంలో నీ సరళత, నా వినయపూర్వకమైన వినయంతో నిండిపోయినటువంటి హృదయం నీది. నామతత్వం గురించి ఏమేమి తెలుసుకోవాల్సిన విషయాలు ఉన్నాయి అవన్నీ నీకు తెలుసు, నీ హృదయంలో ఉన్నాయి. నువ్వు నాకు చెప్తున్నావు. ఐఎమ్ వెరీ చైతన్య మహాప్రభు హరిదాస్ ఠాకూర్ అంటాడు, ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు యూ. 7వ శ్లోకంలో ఠాకూర్ హరిదాస్ కి చైతన్య మహాప్రభు స్పీక్ అబౌట్ ది అన్లిమిటెడ్ గ్లోరీస్ ఆఫ్ ద హోలీ నేమ్. ఐ విల్ హియర్ ఫ్రమ్ యువర్ మౌత్, ఐ విల్ ఫీల్ బ్లెస్. భగవంతుడు అంటున్నాడు, నామతత్వం, భగవంతుడి దివ్య నామ గుణగానం చేయి. ఎంత మహిమ ఉందో భగవంతుడి పేరు పలకడంలో అనేది నువ్వు వివరించు. అది వింటేనే నేను ఆనందిస్తాను.
వింటూ వింటూ నాకు ఆనందం పెరుగుతుంది అని చైతన్య మహాప్రభు అంటున్నారు. అంటే మీరు అర్థం చేసుకోండి, చాంటింగ్ ద హోలీ నేమ్ ఇస్ సో ఇంపార్టెంట్. ఎంత ముఖ్యమో అనేది మనం అర్థం చేసుకోవాలి ఈ మూలకంగా. ఇట్స్ సచ్ అన్ ఇంపార్టెంట్ థింగ్ టు అండర్స్టాండ్. 8వ శ్లోకం, ద హోలీ నేమ్ కమ్స్ ఫ్రమ్ someone's mouth even once, he is a Vaishnava. Indeed, a householder should endeavor to respect him. అంటే ఎవరైనా ఒక్కసారి భగవంతుడి పేరు పలికినా అతన్ని మనం చాలా గౌరవం ఇచ్చి మర్యాదతో ఆయన్ని చూసుకోవాలని. ఓకే, నెక్స్ట్ శ్లోక చదవండి, 9th. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. నిరంతరయారా ముఖేషుని కృష్ణనామనే వైష్ణవతార సర్వగుణధామ. హరే కృష్ణ ప్రభుజీ. ఎవరి నోటి నుండి నిరంతరం కృష్ణనామ జపం వినపడుతుందో అతడే గొప్ప వైష్ణవుడు, సకల గుణాలకు నిలయమైన వాడు. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. ధన్యవాదాలు. నెక్స్ట్, గిరిజామాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు ప్రణామం. కృష్ణ భక్తి కలుగుతుందో, నోటి నుండి కృష్ణనామం వెలువడుతుందో అతనే అత్యున్నత వైష్ణవుడు. హరే కృష్ణ ప్రభుజీ. ఈరోజు రామనవమికి అర్థ రోజు, అంటే ద నెక్స్ట్ డే ఆఫ్టర్ రామనవమి, మనం కూడా ప్రార్థన చేయాలి. హరిదాస్ చరణ కమలాల దగ్గర, చైతన్య మహాప్రభు చరణ కమలాల దగ్గర, గురు కృష్ణ వైష్ణవుల చరణ కమలాల దగ్గర మనం ప్రార్థన చేయాలి. ఏంటంటే, నాకు కూడా ఒక చిన్న రుచి అనేది రాని భగవంతుడి దివ్యనామం పలకడంలో, లెట్ మీ డెవలప్ సమ్ స్మాల్ టేస్ట్ అండ్ అట్రాక్షన్ ఫర్ చాంటింగ్ ద నేమ్స్ ఆఫ్ లార్డ్. భగవంతుడి దివ్యనామం స్తుతించడానికి విశ్వాసం పెరగని, నమ్మకం పెరగని, భక్తి శ్రద్ధ వినయంతో ఏకాగ్రత మనస్సుతో భగవంతుడి దివ్యనామాన్ని, హరే కృష్ణ మహామంత్రిని పలికేలాగా చేయి నాయనా అని మనం కూడా కోరుకోవాలి. ఆ ఆశీర్వాదాని కోసం మనం కూడా ప్రార్థన చేయాలి. ఓకే, నెక్స్ట్. ఉషా మాతాజీ, మీరు చదవండి. హరే కృష్ణ ప్రభుజీ, నమో భగవతే వాసుదేవ. జీవులు కృష్ణనామాన్ని ఎలా స్వీకరిస్తారు? వారి కోసము ఎలాంటి ఏర్పాటు జరుగుతుందో దయచేసి నాకు చెప్పండి. మీరు క్రమేణంగా మనం భక్తులందరూ ఈ బెంగాలీ శ్లోకాల్ని ఎలాగా చదివేదనేది నేర్చుకుంటే బాగుంటుంది. ఇది ఒక పద్ధతి ఉంటుంది, ఆ పద్ధతిలో చదివేరంటే, నా ఇంకో గ్రూప్ ఉంది నాకు, ఆ గ్రూప్ లో అందరూ బెంగాలీ శ్లోకాలు ఆ పద్ధతి ప్రకారం, ఆ మీటర్ ప్రకారం చదువుతారనమాట. వైష్ణవ ఉత్తమ సే యహారే దేఖిలే కృష్ణ నామాసే ముఖే కృష్ణ భక్తి మిలే. అలాగా, హే నా కృష్ణ నామ జీవ की रूपे करीबे तहरा विधान तुमी అమరే బలిబే. మీరందరూ అలవాటు చేసుకోండి, అర్థమైందా? లైక్ దిస్, కరయుడి హరిదాస బలేన వచన ప్రేమ గద గద స్వర సజల నయన. ఇలా పాడొచ్చు మనం. Learn how to chant the Sanskrit, Bengali shlokas in this fashion. నేర్చుకుంటారా? ప్రయత్నం చేస్తారా? చేస్తాం ప్రభుజీ. ఇప్పుడు చదవండి. 9-10 అయిందా? 10 అయిందా? ఇప్పుడు 10th అయింది ప్రభుజీ. మళ్ళీ చదవండి. 10, 11, 12 3 శ్లోకాలు చదవండి. నేను చెప్పినలాగా. నేను చదువుతాను. వైష్ణవ ఉత్తమ సే యహరే ధికేలే కృష్ణ నామ సే ముఖే
కృష్ణ భక్తి మహిళే. వావ్, వెరీ నైస్, వండర్ఫుల్. చదవండి, అనువాదం చదవండి. ఎవరిని చూడగానే కృష్ణ భక్తి కలుగుతుందో, నోటి నుండి కృష్ణనామము వెలువడుతుందో అతడే అత్యున్నత వైష్ణవుడు. హరిబోల్ ప్రభు. అబ్బా, చైతన్య మహాప్రభు అంటున్నారు హరిదాస్ ఠాకూర్ గురించి, నిన్ను చూస్తే కృష్ణుడు గుర్తుకొస్తాడు, కృష్ణనామం పలకాలనిపిస్తుంది, కృష్ణనామం గుర్తుకొస్తుంది, ఎంత గొప్ప మనిషివయ్యా నువ్వు అని ఠాకూర్ హరిదాస్ గురించి చైతన్య మహాప్రభు చెప్తున్నారు. ఫస్ట్ క్లాస్ వైష్ణవుడు అంటే అతన్ని చూస్తేనే మన నోట్లో కృష్ణనామం గుర్తుకొస్తుంది, కృష్ణనామం చేయాలి అని అనిపిస్తుంది. ఠాకూర్ హరిదాస్ గురించి చైతన్య మహాప్రభు ఇలాగంటారు. నెక్స్ట్ 11th. నేను చదివిన ప్రభుజీ. హరే కృష్ణ దండ. Yes, yes. हे ना कृष्णा नामा जीवा की रूपे किरीटी ताहार करीबे. भाना तुम्ही आम्यारी पाली भे. हे न कृष्ण नाम जीव की रूपे करीबे सहारा विधाना तुम्ही हमारे आम्यारी बलिदे. पाली. అనువాదం చెప్పండి. జీవులు కృష్ణనామాన్ని ఎలా స్వీకరిస్తారు, వారి కోసం ఎలాంటి ఏర్పాటు జరుగుతుందో దయచేసి నాకు చెప్పండి. హరే చైతన్య మహాప్రభుకి ఇది ఒక్కటే చింత. ఎంతో మంది జపం చేస్తున్నారు, ఎంతో మంది చేయటం లేదు. మనం ఏం చేస్తే వాళ్ళు జపం చేస్తారు, వాళ్ళ చేత కూడా జపం చేయించాలి, మనం ఎలాగ వాళ్ళ చేత కూడా జపం చేయించగలుగుతామని అది ఒక్కటే ఆలోచన ఆయనకి. అందుకునే అంటారు, ప్రచారం చేసేవాళ్ళు చైతన్య మహాప్రభు మనసులో ఉండే ఆతంకాన్ని, తపనని తగ్గిస్తున్నారు అని లెక్క. దే రెడ్యూసింగ్ ద యాంగ్జైటీ ఆఫ్ ద లార్డ్. ఓకే, కాబట్టి జపం చేసేవాళ్ళు మంచివాళ్ళు, జపం చేసేవాళ్ళు చాలా గొప్పవాళ్ళు. కానీ వాళ్ళకన్నా గొప్పవాళ్ళు ఇతరుల చేత జపం చేయించేవాళ్ళు ఇంకా గొప్పవాళ్ళు. ఇతరుల చేత జపం చేయించేవాళ్ళు దే ఆర్ మోర్ గ్రేట్ అని మనం అర్థం చేసుకోవచ్చు. అందుకనే మీరందరూ కూడా మంచి భక్తులు అవ్వాలి, శుద్ధ భక్తులు అవ్వాలి, దృఢమైన భక్తులు అవ్వాలి, శాస్త్రాలు బాగా నేర్చుకోవాలి. ఒక్కరోజు మీరు కూడా ప్రచారం చేయాలి. ఎందుకంటే ఇక్కడ స్పష్టంగా నేర్పించినట్టు చైతన్య మహాప్రభు ఎప్పుడూ ఈ ఆలోచన ఉంటుంది. ఎంతో మంది చేస్తున్నారు, ఎంతో మంది చేయటలేదు. చేస్తున్న వాళ్ళకి మంచి గతి ప్రాప్తమవుతుంది, చేయని వాళ్ళకి వాళ్ళ గురించి కూడా ఆలోచించే వాళ్ళు కావాలి కదా అని మహాప్రభు అనుకుంటున్నారు. ఓకే, నెక్స్ట్ శ్లోక. హరే కృష్ణ ప్రభుజీ. మీలో ఎంతమంది బాగా నేర్చుకుని, శాస్త్రాలు బాగా నేర్చుకుని, జపం చేసి, గురువు ఎతికి దీక్ష తీసుకుని, శాస్త్రాలు చదివి ప్రచారం చేయడానికి సిద్ధం అవుతారు? ఎంతమంది? హౌ మెనీ ఆఫ్ యు ఆర్ రెడీ టు ప్రీచ్? ఎంతమంది తయారవుతారో చేయొద్దండి. అస్తు దేవతలు ఉంటారు, మీరు సరి అయిన విషయానికి నేను కూడా సిద్ధంగా ఉన్నాను భగవంతుడి కృపతో, లెట్ మీ ఆల్సో చాంట్, లెట్ మీ ఆల్సో బికమ్ డివోటీ అండ్ ప్రీచ్ అని అనుకున్నారంటే అస్తు దేవతల ప్రభావం వల్ల మనం కూడా భక్తులైపోతాం. ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? అందరికి ఇష్టమే ఉంటుంది ప్రభుజీ. మరి చెప్పండి, మీరు చేయెత్తాలి లేకపోతే రాయాలి. మీరు ఏమి చేయకపోతే రాయకపోతే అస్తుదేవతలు తథాస్తు అనేసి వెళ్ళిపోతారు. మీకు ఆ కృప దొరకదు. ఇలాంటి ప్రశ్నలు అడిగినప్పుడు అందరూ ఈమోజీ ఎస్ అని చెప్పాలి, లేకపోతే రాయాలి, లేకపోతే చెప్పాలి. అర్థమైందా? అప్పుడు అస్తుదేవతలు చూసి తథాస్తు అనేసి వెళ్ళిపోతారు. ఓకే, నెక్స్ట్ శ్లోక. నేను అప్పుడప్పుడు ఇలాగ ప్రశ్నలు అడుగుతుంటాను, అందరూ స్పందించాలి. హరే కృష్ణ. అప్పుడే నాకు తెలిసి వస్తుంది. మీరు ముఖాన్ని చూపించరు, ఎవ్వరూ సరిగ్గా మీ వీడియో ఆన్ చేసుకోరు. మరి నాకు ఎలా తెలుస్తుంది మీరు వింటున్నారని?
ఎక్కడో ఆన్ చేసేసి వెళ్ళి పడుకుంటున్నారేమో అని అనిపిస్తుంది నాకు. లేదు ప్రభు, వింటున్నాము. కాకపోతే లేడీస్ కదా, కొంచెం మార్నింగ్ టైం. సరే సరే, ఐ అండర్స్టాండ్ దట్. ఓకే, హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాద్ ప్రణామ్. హరయుది హరిదాస బలేన వచన ప్రేమ గడ గడ స్వర స్వజల నయన. హరిదాసు చేతులు జోడించి మాట్లాడారు. ప్రేమ భావంతో ఆయన గొంతు పూడుకుపోయింది, కళ్ళు నీటితో నిండిపోయాయి. హరే కృష్ణ ప్రభుజీ. 12 కదా? ఎస్ ప్రభుజీ, ఎస్ ప్రభుజీ. నేను చదవనా ఒకసారి? అందరూ వినండి కేర్ఫుల్ గా. ప్రభుజీ నేను చదవనా శ్లోకం ఒకసారి? ఒక్క నిమిషం అమ్మా, నేను ఒకసారి చదువుతాను. మీకు ఇంకా అలవాటు అవ్వలేదు, అందరికీ అలవాటు అయ్యే వరకు అప్పుడప్పుడు నేను చదువుతాను. కరయుది హరిదాస బలే నవచాన ప్రేమ గద గద స్వర సజల నయన. చదవండి ఇప్పుడు. హరిదాస హరిదాస ఏన వచన ప్రేమ గద గద సజల నయన. మీ ఉత్సాహాన్ని మెచ్చుకుంటున్నాను, కానీ కొంచెం ప్రాక్టీస్ చేయండి. నేను మళ్ళీ చదువుతాను. నెక్స్ట్ శ్లోకం చదువుతాను, 13 చదువుతాను. రెడీయా అందరూ? 13th ఓకే ప్రభుజీ. వినండి, నేను చదువుతాను, దెన్ యూ ప్రాక్టీస్. కృష్ణ నామ చింతామణి అనాది చిన్మాయ ఏ కృష్ణ సే నామ ఏకతత్వహాయ. కృష్ణ నామ చింతామణి అనాది ఓకే, అనువాదం చదవండి తొందరగా. హరిదాస్ అన్నారు, కృష్ణనామము ఒక గీటు రాయి చింతామణి వంటిది. అది ఆదిరహితమైనది మరియు పూర్తిగా ఆద్యంతమైనది. కృష్ణుడు మరియు ఆయన పవిత్ర నామము ఒకే తత్వము. హరిబోల్ ప్రభుజీ. హరే కృష్ణ. Holding his hands, Haridasa spoke with feelings of prema. His voice choked up and his eyes were brimming with tears. Haridasa said, Krishna Nama is like the touchstone Chintamani. It is beginningless and fully spiritual. Krishna himself and his holy name are one tattva. హరిదాస్ ఠాకూర్ స్పందిస్తున్నారు చైతన్య మహాప్రభుకి. ఆయన ఏమంటున్నారంటే, ఆయన ఏమంటున్నారో ముఖ్యం, ఆయన ఏ భావంతో అంటున్నారు కూడా మనం గమనించాలి. ఏ భావంతో అంటున్నారంటే, ఆయన హృదయంలో కృష్ణ ఏమంటారు, ప్రేమ వల్ల, కృష్ణుడి మీద ప్రేమ వల్ల ఆయన 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 గద్గదిస్తుంది. ఆయన స్వరాలు, ఆయన మాట గద్గదిస్తుంది. హీ స్పీకింగ్ లైక్ చోక్డ్ అప్, హీస్ క్రైయింగ్ అవుట్ ఆఫ్. ఆ మహాప్రభువే నా దగ్గరికి వచ్చి నాకు ఆయన ఈ విధంగా సేవ చేసే అవకాశం ఇస్తున్నారే. హరిదాస్ ఠాకూర్ ఎప్పుడు నాకు తెలుసు నేను నేర్పిస్తున్నాను అని అనుకోలేదు. నాకు ఈ విధంగా సేవ అతని సేవ చేసే అవకాశం ఇస్తున్నారు కదా అనే అనుకుంటారు ఆయన. అర్థమైందా నేను చెప్పింది? హీఈస్ నాట్ థింకింగ్, ఓ ఐఎమ్ ఎ గ్రేట్ స్కాలర్, ఐఎమ్ గ్రేట్. చైతన్య మహాప్రభు వచ్చి నా దగ్గర ప్రశ్న అడుగుతారు, ఆయన నా దగ్గర ప్రశ్న అడిగితే నేనే నేర్పిస్తున్నాను ఆయనకి, నేను చెప్పకపోతే ఆయనకి ఏమి తెలీదు, అలా అనుకుంటున్నారా హరిదాస్ ఠాకూరా? ఏంటి మరి ఏమని అనుకుంటున్నారు? మరి ఏమని అనుకుంటున్నారు? దానికి ఆది లేదు, అంతము లేదు, అనాది అయినది, ఆధ్యాత్మికమైనది చెప్తున్నారు. అది వివరిస్తున్నారు. ఆయన ఏ భావనతో చెప్తున్నారు ఆయన. విత్ వాట్ మూడ్ అండ్ ఫీలింగ్ హీఈస్ రెస్పాండింగ్. నరసింహరావు గారు, ఆయన భగవంతుల్లో లీనమైపోయారు. లీనం అయిపోవడం కాదు, భగవంతుడు చైతన్య మహాప్రభు నాకు ఈ అవకాశం ఇస్తున్నాడు అని అనుకుంటున్నాడు ప్రభు. ఈ అవకాశం కాదు, ఈ సేవ. సేవా భాగ్యం దొరికిందని
సేవా భాగ్యం దొరికిందని అనుకుంటున్నాడు ప్రభు. ఎస్, కరెక్ట్. సేవా భాగ్యం, ఈ సేవ చేసే అవకాశం నాకు చైతన్య మహాప్రభు ఇచ్చారు. నేను ఎక్కడ, నాకు సామర్థ్యం లేదు, ఏమీ లేదు, కానీ నాలాంటి వాడి దగ్గర కూడా చైతన్య మహాప్రభు వచ్చి నాకు ఇలాంటి అవకాశం ఇస్తున్నారు, సేవ ఇస్తున్నారు అని కళ్ళలో నీళ్ళు వస్తాయి ఆయనకి. ఎంత కృపామయుడయ్యా నువ్వు అని మహాప్రభు గురించి హరిదాస్ ఠాకూర్ అనుకుంటున్నారు. నీకు తెలియంది ఏది లేదు కానీ నా చేత తెప్పిస్తున్నావే అని అనుకుంటారు. నీకు తెలియంది ఏది లేదు, దేర్ ఇస్ నథింగ్ యూ డోంట్ నో బట్ యు ఆర్ మేకింగ్ మీ సే ఇట్ అని మహాప్రభు గురించి అనుకుని అప్పుడు ఆయన చెప్తారు. ఏం చెప్తారంటే, తేడా లేదు, కృష్ణుడికి కృష్ణుడి నామానికి తేడా లేదు, ఎవ్రీథింగ్ ఈజ్ వన్ అండ్ ద సేమ్. కృష్ణుడి నామం కూడా సంపూర్ణంగా ఆధ్యాత్మికమైన శక్తి ఉన్నది అని చైతన్య మహాప్రభు చెప్తారు. శ్లోక 14. మాతాజీ నేను చదవాలా? చదవండి మాతాజీ. ఉషా మాతాజీ. హరే కృష్ణ. చైతన్య విగ్రహ నామ నిత్యముక్త తత్వ నామానామి భిన్నానయ నిత్య శుద్ధ తత్వ. వెరీ నైస్. చైతన్య విగ్రహ నామ నిత్య ముక్త తత్వ నామానామి భిన్నానయ నిత్య శుద్ధ తత్వ. చదవండి, అనువాదం చదవండి. శుద్ధ చైతన్య స్వరూపం, అది ఎల్లప్పుడూ ముక్తి పొంది ఉండటమే దాని స్వభావం. నామం మరియు నామధేయం భేదరహితమైనవి మరియు అది ఎల్లప్పుడూ అతీంద్రియంగా శుద్ధమైనది. హరే కృష్ణ. వెరీ నైస్, థ్యాంక్ యూ. ప్యూర్ కాన్షియస్నెస్ నామంలో కూడా చేతనం ఉంటుంది. భౌతిక పదాల్లో చేతనం ఉండదు. భౌతిక పదాల్లో నీళ్లు అంటే నీళ్లు, నీళ్లు అంటే మనకు నీళ్లు తాగినట్టు అనిపించదు, తాగినట్టు అనిపించదు మనకి. కానీ భగవంతుడి దివ్యనామం దివ్యం కాబట్టి, అతి శుద్ధమైంది కాబట్టి, కృష్ణుడికి ఎంత శక్తి ఉందో అతని నామానికి కూడా అంతే శక్తి ఉంది కాబట్టి మనం కృష్ణ అని పలుకుతే కృష్ణుడిని అనుభవించినట్టు, కృష్ణుడినే ఆస్వాదించినట్టు అవుతుంది. దెర్ ఇస్ నో డిఫరెన్స్. ఈ రెండు పదార్థాలు ఒకటే. కృష్ణ అని పలికిన కృష్ణుడి దగ్గర ఉన్న తేడా ఉండదు, రెండు ఒకటే. సో we experience Krishna by chanting Krishna's name. నామనామినః, నామనామి భిన్ననాయ. భిన్న అంటే వేరే. ఇప్పుడు నీళ్లు అంటాం, పుస్తకం అంటాం, పుస్తకం అంటే పుస్తకం వేరు, నేను వేరు. ఫోన్ అంటాం, ఫోన్ వేరు, నేను వేరు. ఫోన్ అనేసరికి మన దగ్గర ఫోన్ ఉన్నట్టు అనిపించదు, ఎక్కడో ఉంటుంది, మనం వెళ్ళి చేతిలో తీసుకోవాలి. అదే విధంగా పుస్తకం, అదే విధంగా సైకిల్, కార్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, దే ఆర్ సెపరేట్. కార్ అనేసరికి మనం కారులో కూర్చుని వెళ్తున్నాము అని అనిపించదు మనకి. కారు దగ్గర వెళ్ళి తలుపు తీసి కూర్చుని కారు నడిపించాలి, అప్పుడు మనకి మనం కారులో ఉన్నట్టు అవుతుంది. కార్ అనేసరికి మనం కారులో ఉన్నట్టు అవ్వదు. కానీ కృష్ణనామం దివ్యమైంది, పవిత్రమైంది. కృష్ణుడికి ఎంత శక్తి ఉందో అంత శక్తి కూడా దివ్య నామానికి ఉంది. ఇది ఒక మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్ ఆఫ్ హరిదాస్ ఠాకూర. నామనామి భిన్ననాయ్. భగవంతుడు తన పేరులో వ్యత్యాసం అనేది, తేడా అనేది ఉండదు. భగవంతుడితో ఉన్నప్పుడు ఎంత ఆనందంగా ఉంటామో భగవంతుడు నేమి పలికినప్పుడు కూడా అంతే ఆనందానికి అర్హులు మీరు. మనకు ఆ విశ్వాసం లేదు కాబట్టి మనకు అంత సంపూర్ణంగా మనకి ఆనందం అనుభవించలేకపోతాం. కానీ కృష్ణుడికి కృష్ణుడి నామానికి తేడా లేదు అని హరిదాస్ ఠాకూర్ పలుకుతున్నారు. 15. హరే కృష్ణ ప్రభు, దండవత్ ప్రణామ్. ప్రాపంచిక ప్రపంచంలోకి అక్షర రూపంలో అవతరించినప్పటికీ అది శ్లోకం చదవండి.
పవిత్ర నామం ఈ ప్రాపంచిక ప్రపంచం శ్లోకం 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 ఈ జడ జగతే తండ్ర అక్షర ఆకార రస రూపే రసికెతే సత్వ అవతార. ఏ జడ జగతే తారా అక్షర ఆకార రాస రూపే రసికేతే సత్వ అవతార. ఇప్పుడు అనువాదం చదవండి. పవిత్ర నామం ఈ ప్రాపంచిక ప్రపంచంలోకి అక్షర రూపంలో అవతరించినప్పటికీ అది స్వచ్ఛంగానే ఉంటుంది. మరియు రసికులు దివ్యమైన మాధుర్యాన్ని ఆస్వాదించే భక్తులు ఆస్వాదించే రస స్వరూపంగా ఉంటుంది. థ్యాంక్ యూ ప్రభు. దీని అర్థం ఏంటి చెప్పండి. అంటే ఎలాగ భగవంతుడు అవతరిస్తాడో అదే విధంగా నామం కూడా అవతరిస్తుంది. ఒక్క విషయం గుర్తుంచుకోండి. టుడేస్ లెసన్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్ ఈస్ దెర్ ఈస్ నో డిఫరెన్స్ బిట్వీన్ ద లార్డ్ అండ్ హిస్ నేమ్. భగవంతుడు అతని పేరులో ఏమాత్రం తేడా లేదు. భగవంతుడే నామరూపంలో అవతరిస్తున్నాడు. భగవంతుడు తను స్వయంగా వస్తాడు. భగవంతుడు నామరూపంలో కూడా అవతరిస్తున్నాడు. ఎలాగ విగ్రహ ప్రతిష్ఠ అయ్యాక భగవంతుడి విగ్రహానికి భగవంతుడికి తేడా లేదంటామో అదే విధంగా భగవంతుడి దివ్యనామానికి తేడా లేదు. దెర్ ఇస్ అబ్సల్యూట్లీ నో డిఫరెన్స్. సేమ్ పవర్ అండ్ పొటెన్సీ. దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్ ఆఫ్ ద సెకండ్ చాప్టర్. సెకండ్ చాప్టర్ లో ఏది అతి ముఖ్యమైనటువంటి సందేశం చెప్పండి. కృష్ణుడికి కృష్ణుడి నామానికి భేదం లేదు. హరే కృష్ణ. ప్రభు భౌతికంలో చేతనం ఉండదు. కృష్ణునికి ఎంత శక్తి ఉంటుందో అతని నామానికి కూడా అంతే శక్తి ఉంటుంది. తర్వాత భగవంతుడు ఎలా అవతరిస్తాడో నామరూపంలో కూడా అలాగే అవతరిస్తాడు ప్రభు. వెరీ నైస్. థ్యాంక్ యూ ప్రభు. భగవంతుడి నామం ఎప్పుడు పవిత్రమైంది? ఒకప్పుడు ఆయన సరే మీరు చెప్పండి. చెప్పండి. somebody wanted to say something. ఎస్ ప్రభుజీ. ఆయన స్వచ్ఛమైన, ఆయన తత్వం స్వచ్ఛమైనది. ఆయన గుణరహితుడు అనే అర్థం కూడా స్వచ్ఛంగా ఉంటుంది. ఈ భౌతిక గుణాలకి అతీతుడు అనేది భావం కూడా అది కరెక్టే. బట్ దెర్ ఇస్ సమ్ అదర్ మీనింగ్ హియర్. అదేంటంటే భగవంతుడి పేరు ఎప్పుడూ సదా పవిత్రమైనది, అశుద్ధం అవ్వదు. దాన్ని జపం చేసే వాళ్ళు పవిత్రులు అవుతారు. ఆ జపం చేసేవాళ్ళు ఏమంటారు, హీ మే బి ఎ డ్రంకర్డ్, హీ మే బి గ్యాంబ్లర్, హీ మే బి చీటర్, హీ మే బి ఎనీథింగ్. ఆ జపం చేసేవాడు ఎటువంటి భౌతిక పతిత స్థానంలో ఉన్నా కూడా ఆ నామ జపం చేసిన వాళ్ళు క్రమేణంగా పైకి వస్తారు. పతితులు అవ్వరు. ఎందుకంటే ఆ నామం అనేది ఎప్పుడూ శుద్ధమే. అది బ్రాహ్మణులు చేసిన నామజపం, వైశ్యులు చేసిన, శూద్రులు చేసిన, ఎవరు చేసినా వాళ్ళు ఉద్ధరించిపోతారు. దేవతలు చేసిన, రాక్షసులు చేసిన, కృష్ణుడి శత్రువులు చేసిన వాళ్ళకి మంచిదవుతుంది. కృష్ణుడు శత్రువులు కృష్ణుడి గురించి భయపడుతూ కృష్ణుడి నామం జపం చేయట్లేదు. నామం భయంతో తీసుకుంటారు, ద్వేషంతో తీసుకుంటారు, ద్వేషంతో కృష్ణుడిని తలుచుకుంటారు. అది కూడా అలాంటి వాళ్ళకి కూడా కొంచెం మంచిది అవుతుంది. ఎందుకంటే నామం అనేది పవిత్రం, పరమ పవిత్రమైన పదార్థం నామం అనేది. అర్థమైందా? supremely pure substance. Okay, so the second chapter, this is the most important instruction we have to learn. Okay, 16th chapter, 16th శ్లోక. తొందరగా ఈ చాప్టర్ అయిపోతే బాగుంటుంది. ఈరోజు చదవండి. చారి ధర్మ పరిచిత
నామరూప గుణ కర్మ అనాది విహిత. అలా కాదమ్మా, జాగ్రత్త వినండి ఒకసారి. వెరీ నైస్. బట్ ఈ బెంగాలీ శ్లోకాలు ఇలా పలుకుతారు సాధారణంగా. కృష్ణ వస్తు హయాచారి ధర్మే పరిచిత నామ రూప గుణ కర్మ అనాది విహిత. చదవండి అర్థం. కృష్ణ వాస్తు అయిన 4 సహజ గుణాలు ధర్మం ద్వారా అర్థం చేసుకోబడుతుంది. అవి ఆయన నామరూప గుణ మరియు కర్మ, పేరు, రూపం, లక్షణాలు మరియు కర్మ కలాపాలు. ఇవన్నీ అది లేని విధిగా భావించబడతాయి. కృష్ణుడి గురించి మనం తెలుసుకోవాలి అంటే 4 విషయాలు ఉన్నాయి. కృష్ణుడి గురించి తెలుసుకునే విషయాలు 4 ఉంటాయి. కృష్ణుడి నామం, కృష్ణుడి రూపం, కృష్ణుడి గుణాలు, కృష్ణుడి లీలలు. అంటే 4 తత్వాలు ఉంటాయి. 4 అంశాల మూలకంగా మనం కృష్ణుడి గురించి సంపూర్ణంగా అర్థం చేసుకోవచ్చు. నామము, రూపము, గుణాలు, లీలలు. చెప్పండి అందరూ. వాట్ ఆర్ ద 4 టైప్స్ ఆఫ్ నాలెడ్జ్? 4 రకాల జ్ఞానం కృష్ణుడి గురించి మనం తెలుసుకోవచ్చు. ఏంటవి? చూసారా, సెకండ్ లైన్ ఉంది చూసారా, నామ రూప గుణ కర్మ అనాది విహిత. అంటే కృష్ణుడి గురించి తెలుసుకోవాల్సినవి 4 విషయాలు ఉన్నాయి. కృష్ణుడు నామం గురించి, కృష్ణుడు రూపం గురించి, కృష్ణుడు గుణాల గురించి, కృష్ణుడు లీలల గురించి అని ఠాకూర్ హరిదాస్ చెప్తున్నాడు. దే ఆర్ ఆల్ కన్సీవ్డ్ ఆఫ్ as having no beginning అంటాడు. అంటే ఇవన్నీ అనాది వస్తువులు, ఎప్పటి నుంచో ఉన్నాయి. ఈ రోజు నిన్నటి మొన్నటి నుంచి వచ్చినవి కాదు. కృష్ణుడు ఎప్పటి నుంచి ఉన్నాడో అప్పటి నుంచి కూడా ఈ 4 అంశాలు, కృష్ణుడి 4 అంశాలు ఉన్నాయి. నామ రూప గుణ లీల. నామరూప గుణ కర్మ అంటాము, లేకపోతే లీల అంటాం. ఆయన చేసే లీలలు నామ రూప గుణ లీల. సో కృష్ణుడి గురించి తెలుసుకోవాలంటే ఈ 4 తెలుసుకోవాలి. కృష్ణుడి రూపం, కృష్ణుడి లీల, కృష్ణుడి గుణ, కృష్ణుడి నామం గురించి కూడా తెలుసుకోవాలి మనం. ఓకే, నెక్స్ట్ 17. हरे कृष्ण प्रभु जी, धन्यवाद। कृष्ण सेचर परिचय वस्तु सिद्धहाय. శాశ్వత తత్వంగా మరియు రస స్వరూపంగా కృష్ణుడు భౌతిక దైవత్వాలకు అతీతుడు. ఆయనకు తెలిసిన ఈ 4 గుణాలు అన్ని పరిపూర్ణమై ఉన్నవి. హరే కృష్ణ. నిత్య వస్తు రస రూప కృష్ణ సే అద్వయ సేచారి పరిచయ వాస్తు సిద్ధహాయ. మళ్ళీ చెప్పనా? స్వరూప కృష్ణ సే ఆచారి చెప్పాలి ప్రభుజీ అక్కడ. సే ఆచారి వాస్తు సిద్ధహాయ. ఇప్పుడు మీకు కొంచెం కుదురుతుంది. నిత్య వస్తు రస రూప కృష్ణ సే అద్వయ సే ఆచారి పరిచయ వస్తు సిద్ధహాయ. వెరీ నైస్. సో అనువాదం చదవండి మళ్ళీ. మ్యూట్ లో ఉన్నారు మాతాజీ, గిరిజా మాతాజీ. హరిబోల్ మాతాజీ. హరి కృష్ణ. శాశ్వత తత్వంగా మరియు రసస్వరూపంగా కృష్ణుడు భౌతిక దైవత్వానికి అతీతుడు. ఆయనకు తెలిసిన ఈ 4 గుణములు అన్ని పరిపూర్ణములై ఉన్నవి. హరే కృష్ణ. చూడండి, కృష్ణుడు నామం గాని, లీల గాని, గుణాలు గాని, రూపం గాని
కృష్ణుడి ధామం గాని, కృష్ణుడి మిత్రులు గాని అందరూ పరిపూర్ణతతో నిండిపోయిన వాళ్ళు. కృష్ణుడితో ఎవరు కలిసి ఉంటారో వాళ్ళందరూ పవిత్రులు అవుతారు. కృష్ణుడితో ఐక్యం మనం ఎప్పుడూ అవ్వము. ఇది తప్పు ఆలోచన. మనం ఎప్పటికీ శాశ్వతంగా కృష్ణుడికి దాసులమే. కృష్ణుడితో ఐక్యం అనేది హరిదాస్ ఠాకూర్ ఎక్కడ చెప్పరు. వీఆర్ ఇటర్నల్ సర్వెంట్స్. మనం శాశ్వతమైన సనాతన అనాది కృష్ణుడి సేవకులం, దాసులం. ఐక్యం అనేది ఇట్ ఈస్ నాట్ ఎ కరెక్ట్ ఒపీనియన్. కృష్ణ ఈజ్ ఆల్వేస్ దేర్, వీఆర్ ఆల్సో ఆల్వేస్ దేర్. కృష్ణుడు ఎప్పుడు ఉంటాడు, మనము ఎప్పుడు ఉంటాం. కృష్ణుడు అధిపతి, కృష్ణుడు, మనం కృష్ణుడి దాసులం. ఇక్కడ ఏమంటున్నారంటే కృష్ణుడి ధామం, కృష్ణుడికి ఉపయోగించే బట్టలు కానీ, ఇవి కానీ, అవి కానీ, కృష్ణుడి పేరు, కృష్ణుడి రూపం, కృష్ణుడి గుణాలు అన్నీ ఒక దివ్యమైనటువంటి పదార్థాలు, దివ్యమైనటువంటి గుణాలు ఉంటాయి వీటికి. ఎవరైనా సరే కృష్ణుడి దగ్గరికి వచ్చి అతని పేరుతో కానీ, రూపంతో మనం రూపాన్ని గురించి వర్ణిస్తూ ఉంటే, వింటూ ఉంటే, ఎవరో జపం చేస్తుంటే మనం విన్నా సరే, ఎవరో స్తుతిస్తూ ఉన్నారు, ఎవరో వివరిస్తున్నారు, అది విన్నా సరే, ఆలోచించినా సరే, స్మరణం చేసుకున్నా సరే, ఆ పవిత్రత అనేది, కృష్ణుడి పవిత్రత అనేది మనలో కూడా వికసిస్తుంది. ఇట్ విల్ అవేకన్, ద ప్యూరిటీ విల్ అవేకన్ ఇన్ అవర్ హార్ట్, బికాస్ కృష్ణ ఈజ్ ఆల్వేస్ పర్ఫెక్ట్లీ ప్యూర్. శాశ్వతంగా శుద్ధమైనటువంటి వ్యక్తి అంటే ఎవరు అంటే కృష్ణుడే. అందుకనే కృష్ణుడి నామం పలికితేనే మన జీవితం పవిత్రం అవుతుంది. కృష్ణుడి నామం వింటేనే మన జీవితంలో ఒక లక్ష్యం అనేది కుదురుతుంది. అందుకనే కృష్ణుడు భక్తులతో సాంగత్యం చేస్తే కృష్ణుడికి సేవ చేయాలి అనే ఉత్సాహం పెరుగుతుంది, ఉత్సాహం కూడా పెరుగుతుంది. అందుకనే మన జీవితం ఏమంటారు, ధన్యం చేసుకోవాలి, పరిపూర్ణతో నిండిపోవాలి అనుకున్న వాళ్ళు కృష్ణనామం పలకాలి, కృష్ణుడి భక్తులు అవ్వాలి. లేకపోతే అవ్వదు, కుదరదు. సో ఈరోజు రామనవమి, ఈరోజు రామనవమి మర్చిపోతున్నాడు. ఐఎమ్ ప్రేయింగ్ టు శ్రీ రామ్, సీత, లక్ష్మణ్, హనుమాన్. మీరందరూ మంచి భక్తులు అవ్వాలి, కృష్ణుడి దివ్య నామం మీద ఆసక్తి పెరగాలి, మీరందరూ కృష్ణనామం స్తుతించాలి, రుచి పెరగాలి, కృష్ణుడి భక్తులు అవ్వాలి, సేవ చేస్తూ ఉండాలి అని, ప్రచారం కూడా చేయాలి అని నేను కూడా కోరుకుంటాను. ఓకే, 20th శ్లోకం నేను చదవాలా మాతాజీ? చదవండి. సంధిని శక్తి రే తామ్రా చారి పరిచయ నిత్య సిద్ధ రూపే ఖ్యాత సర్వదా సిన్మాయ. సంధిని శక్తి తే హతారా చారి పరిచయ నిత్య సిద్ధ రూపే ఖ్యాత సర్వదా చిన్మాయ. చదవండి అనువాదం. ఈ 4 గుణాలు ఆయన సంధిని శక్తి ద్వారా వ్యక్తం అవుతాయి అని శాశ్వతంగా పరిపూర్ణమైనవిగా, ఎల్లప్పుడూ సంపూర్ణ ఆధ్యాత్మికమైనవిగా ప్రసిద్ధి చెందాయి. హరే కృష్ణ ప్రభుజీ. నెక్స్ట్ శ్లోక. హరే కృష్ణ ప్రభుజీ. శ్రీల ప్రభుపాద కీ జై. ఆకర్షయే సర్వ విశ్వగత జానసే కృష్ణ నామదాన. కృష్ణ ఆకర్షయే సర్వ, కృష్ణ ఆకర్షయే సర్వ విశ్వగత జాన సేయి నిత్య ధర్మగత కృష్ణ నామధన. కృష్ణ ఆకర్షయే సర్వ విశ్వగత జానా శ్రీ నిత్య జగత్ ధర్మగత కృష్ణ నామధాన. కృష్ణుడు చదవండి. కృష్ణుడు విశ్వంలోని ప్రతి ఒక్కరిని ఆకర్షిస్తాడు. కృష్ణనామం అనే
సంపద కూడా అదే శాశ్వత గుణాన్ని కలిగి ఉంటుంది. హరిబోల్. ఓకే, ఈ రోజు ఇక్కడికి ఆపేద్దాం, ఎందుకంటే 20th శ్లోకం నుంచి ఇంకొక సెక్షన్ ప్రారంభం అవుతుంది. అవునా? 20th శ్లోకం నుంచి వేరే సెక్షన్ ప్రారంభం అవుతుంది. ఏంటి? కృష్ణ రూప నిత్య, ఇటర్నల్ ఫార్మ్ ఆఫ్ కృష్ణ అని కొత్త సెక్షన్ ప్రారంభం అవుతుంది. సో వీ విల్ టేక్ ఇట్ అప్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. నెక్స్ట్ క్లాస్ ఐ వాంట్ టు సీ ఇఫ్ వీ కెన్ కంప్లీట్ దిస్ చాప్టర్. 50 శ్లోకాలు ఉంటాయి, బట్ ట్రై చేద్దాం, అయినంత వరకు ట్రై చేద్దాం. సో థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగండి. ఇంతవరకు నేను ఒక ప్రశ్న అడుగుతాను. ఇంతవరకు మనం నేర్చుకున్న దాంట్లో 42nd చాప్టర్లో వాట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్? అది క్వశ్చన్. హరే కృష్ణ ప్రభుజీ, దండోత్ ప్రణాం. ఎస్ ప్రభుజీ, భౌతికంలో చేతనం ఉండదు ఒకటి, కృష్ణునికి ఎంత శక్తి ఉందో నామానికి అంతే శక్తి ఉంది అనేది హరిదాస్ ఠాకూర్ వారు మనకు చెప్పారు. తర్వాత భగవంతుడు ఎలా అవతరిస్తాడో నామరూపంలో కూడా నామం కూడా అలాగే అవతరిస్తుంది. కృష్ణుని గురించి తెలుసుకోవాలంటే నామము, రూపము, గుణము, లీల లేదా కర్మ, వీటి గురించి తెలుసుకోవాలి. ఎప్పటికీ మనం కృష్ణుని దాసులము. కృష్ణుడు మనం ఎప్పుడు శాశ్వతము. పేరు గాని రూపం గాని విన్నా మననం చేసుకున్నా మనలో కృష్ణ చైతన్యం వికసిస్తుంది. సాంగత్యం వల్ల ఉత్సాహం కలుగుతుంది. నామం పట్ల మాకు ఆసక్తి కలగాలి. కృష్ణుని పట్ల మాకు ఆసక్తి కలగాలని మీరు ఆశీర్వదించారు. విశ్వంలోని ప్రతి ఒక్కరిని కృష్ణుడు ఆకర్షిస్తాడు అనేది ఇప్పటి వరకు చెప్పుకున్నాం ప్రభు. హరే కృష్ణ. దండోత్ ప్రణాం. వెరీ నైస్. కృష్ణ నామం సదా పవిత్రం ప్రభుజీ. హరే కృష్ణ. దండోత్ ప్రణాం. వెరీ నైస్. నిర్మలా మాతాజీ మీరు హ్యాండ్ రైజ్ చేశారు, చెప్పండి. హరే కృష్ణ ప్రభుజీ. కృష్ణ నామం చేయడంతో పాటు కృష్ణ నామాన్ని, కృష్ణ భక్తిని వేరే వాళ్ళ ద్వారా చేయిస్తే కృష్ణుడు ఇంకా సంతోషపడతాడు. ఇది నాకు తెలిసింది ప్రభుజీ. రెండవది ఏంటి అంటే నామ రూప గుణ కర్మలను వాటిని మనము 4 విధాల భక్తి చేయొచ్చు ప్రభుజీ. వెరీ నైస్. మాతాజీ హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. నామం తీసుకుని ఉంటాము అంటే కృతజ్ఞత కలిగి ఉండాలి, సేవాభావం కలిగి ఉండాలి. ఇదంతా చైతన్య ప్రభు చెప్తున్నారు మనకు. ఈ నామరూప గుణలీలలో అన్ని కలిగి ఉంటాయి, అందులో భక్తి శ్రద్ధ చూపించాలి అని చెప్తున్నారు ప్రభుజీ. హరే కృష్ణ. No difference between his name and himself, Prabhuji. Very nice, very nice. హరే కృష్ణ ప్రభుజీ. ఎవరి ఏ పరిస్థితుల్లో ఉన్నా కానీ, ఏ కులంలో పుట్టినా కానీ హరినామం చేస్తే వైష్ణవుడితో సమానం అని చెప్పారు. సో హరినామానికి హరికి తేడా లేదని చెప్పారు, కృష్ణకి కృష్ణ నామానికి. కృష్ణులో ఐక్యం అవ్వటం కన్నా కృష్ణుడి దాసుడిగా మిగిలిపోవాలని చెప్పి మనం కోరుకోవాలి ప్రభుజీ. మాతాజీ. ఒక్కసారి కృష్ణనామం తీసుకున్న అతను వైష్ణవ భక్తుడుగా పరిగణిస్తాడు. కరెక్ట్. ఓకే. భగవంతుని నామము చాలా శుద్ధమైనది. ఈ శుద్ధ నామము ఎవరు చేసినా పవిత్రం అవుతాం. వెరీ నైస్, వెరీ వెరీ నైస్, వెరీ గుడ్. థ్యాంక్ యూ ప్రభుజీ. కృష్ణనామం ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? ప్రభుజీ. గిరిజా చెప్పండి అమ్మా. ప్రభుజీ ఒకసారి గిరిజా మాతాజీ చెప్పండి. హరే కృష్ణ ప్రభుజీ. కృష్ణనామము ప్రతి ఒక్కరిని ఆకర్షిస్తుంది. నామము, జపము, కీర్తన ఇవన్నీ శ్రద్ధగా చేయాలి ప్రభుజీ. నామాపరాధాలు లేకుండా చేయడము, ఈ గుణలీలలు అన్ని స్వీకరించడం అన్ని చెయ్యాలి అని చెప్తున్నారు. వెరీ నైస్. నరసింహరావు గారు, నరసింహదాస్ గారు, మీరేమో చెప్పబోయారే. Okay, anybody else wants to say something?
ఎనీ అదర్ కమెంట్, ఫీడ్బ్యాక్? ప్రభుజీ అర్థమవుతుందా? చాలా ఫాస్ట్ గా వెళ్ళిపోతున్నానా? ఇంకా స్లోగా చెప్పాలా? ఇంకొంచెం ఫాస్ట్ గా చెప్పొచ్చా? చాలా బాగా చెప్పారు. కీర్తన కూడా బాగుంది ప్రభు. కాకపోతే ఈరోజు సమయభావం వల్ల కొంచెం ఫాస్ట్ అనిపించింది ప్రభు. 2 వారాలు కూడా చాలా బాగా చెప్పారు ప్రభు. మీకు చెప్పేంత దాన్ని కాదు ప్రభు, బట్ మీరు అడిగారు కాబట్టి చెప్పాను. నో నో నో, ఐ వాంట్ ఫీడ్బ్యాక్. హరే కృష్ణ ప్రభు, దండోత్ ప్రణాం. చెప్పండి. చక్కగా అర్థమయ్యేటట్టుగా చెప్పారు ప్రభు. అయితే ఒక సందేహం ఉంది ప్రభు. ఏంటంటే ఇప్పుడు మనము నామాన్ని ఇతరులకు ఇవ్వడం వల్ల కృష్ణుడు బాగా సంతోషిస్తాడని ఇందాక ఒక మాతాజీ గారు అన్నారు కదా. అయితే ఆ నామాన్ని మా నామాన్ని ఇవ్వాలనే ప్రయత్నం చేస్తుంటే చాలా మంది స్వీకరించడం లేదు ప్రభు. దానికి ఏం చేయాలి? వాళ్ళకి ప్రసాదం ఇస్తూ 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 వాళ్ళ మనసుని మార్చాలి. వాళ్ళు ప్రసాదం తింటూ 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 వాళ్ళ మనసు కొంచెం మారుతుంది. అంటే మన ఇంటి వాళ్ళు కాకుండా మా ఇంట్లో అయితే అందరు భక్తులమే, అవుటర్స్ ప్రభు. ఇప్పుడు కొత్త వాళ్ళకు మనం నామం కార్డు ఇచ్చి చెప్పు అని మళ్ళీ వాళ్ళని ఫాలో చేస్తే కూడా కొంతమంది మనల్ని రిజెక్ట్ చేయడమో లేకపోతే ఫోన్ లిఫ్ట్ చేయకపోవడం జరుగుతుంది. మనకు బాగా పరిచయం ఉన్న వాళ్ళే అయినా కూడా. ప్రభుజీ మీరు ఫస్ట్ నామజపం చేయండి. ఇంకా వైదగలేదు ప్రభుజీ. వాళ్ళు కర్మలు వదగలే భగవంతుని పాదాలు పట్టుకోవాలని అనిపిస్తే అప్పుడు వాళ్ళు సుముఖం తెలుతారు ప్రభుజీ. చూడండి, ఎప్పుడు అంటే కలిసిన మొట్టమొదటిసారి నామజపం చేయండి మీరు కూడా అని చెప్పకూడదు. ప్రసాదం ఇచ్చి తినిపించి, నేను దీని గురించి చాలా నేర్చుకున్నాను, నేను కూడా చేస్తున్నాను, వై డోంట్ యు ట్రై వన్స్ అని చెప్పి వదిలేయాలి. మళ్ళీ ప్రసాదం ఇస్తూ 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 కొంతకాలం అయ్యాక మళ్ళీ గుర్తు చేయించాలి. హ్యావ్ యూ స్టార్టెడ్? నో, ఏదో 7 minutes కదా, ట్రై చేయని చెప్పి వదిలేయాలి. వదిలేసి మళ్ళీ అలాగే ప్రసాదం తినిపిస్తూ చూడండి. చాలా మందికి విశ్వాసం ఎప్పుడు వస్తుందంటే మీ జీవితంలో, మీ పర్సనాలిటీలో, మీ వ్యక్తిత్వంలో మార్పు చూస్తేనే వాళ్ళకి నమ్మకము, కుతూహలం వస్తుంది. మనది ఉన్నది ఉన్నట్టే ఉండి నా చెప్పిన మాట వినాలి అందరూ అనుకుంటే కుదరదు. అంటే మా మార్పుని వాళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నారు ప్రభు, యాక్సెప్ట్ చేస్తున్నారు. మీరు చాలా హాయిగా ఉన్నారు, ఆనందంగా ఉన్నారు అని ఒప్పుకుంటున్నారు. కానీ వాళ్ళని ఆనందంలోకి రమ్మంటే రావట్లేదు. అదొక ఇది ప్రభు. అందుకనే భగవంతుడు బుద్ధిశక్తి అనేది ఇచ్చాడు మనందరికీ. బుద్ధిశక్తి అనేది దేనికి ఉచితం అవుతుంది ఉపయోగించారు అంటే, హౌ టు మేక్ పీపుల్ డివోటీస్, ఎలాగ భక్తులు సామాన్య మన జనాభాని ఎలాగ భక్తుల కింద మార్చచ్చు అనేది మనం నేర్చుకోవాలి. బై యూజింగ్ ఇంటెలిజెన్స్ అది నేర్చుకోవాలి. మీరు చెప్తుంటారు కదా, ప్రయత్నం చేస్తూ ఉంటే భగవంతుడు ఏదో మార్గం చూపిస్తాడు. ఏంటి ప్రభు చెప్పండి ప్రభు. ప్రభుజీ వాళ్ళు చెప్తుంటారు కదా, మనకంటే ఎక్కువ వాళ్ళు ద్వేషిస్తూనే వాళ్ళు ఎక్కువ నామాన్ని తీసుకుంటారు. భగవంతుడు వాళ్ళకి ఇంకా తొందరగా ఆ నామం మీద శ్రద్ధ కలగాలని అనుకోవాలి ప్రభుజీ. నేనైతే అలాగే ప్రార్థిస్తున్నా ప్రభుజీ. మన పిల్లలే మనం వినరు, బయట వాళ్ళ గురించి మనం ఆలోచించద్దు, మన పిల్లల గురించి ఆలోచించుకోవాలి. వాళ్ళు ముందు నామం తీసుకుంటప్పుడు నువ్వు ప్రతి ఒక్కళ్ళు నామం చేస్తావు, వింటావు, అదని చెప్తారు. వాళ్ళు మనకంటే ఎక్కువ వాళ్ళే ధ్యానం చేస్తున్నారు కదా ప్రభుజీ. ఇప్పుడు ప్రహ్లాదుడు హిరణ్యకశిపుడిలాగా ఉంటది అనిపిస్తుంది ప్రభుజీ నాకైతే. మనం ప్రయత్నం మనం చేయాలి. బుద్ధి ఉపయోగించి ప్రయత్నం చేయాలి. దొరికిన వెంటనే మనకు తెలిసిపోయిందని చెప్పి, నాకు తెలిసిందని చెప్పి ఒత్తిడి వేయకూడదు ఎవరి మీద. స్లోలీ, జెంట్లీ, లవింగ్లీ మేక్ ఫ్రెండ్స్ విత్ దెమ్, దెన్ చేంజ్ దెమ్. ఇప్పుడు మీరందరూ నామజపం చేయొద్దు అన్నా చేస్తారు. ఎందుకు? నిదానంగా అడుగడుగ్గా మెట్లెక్కించాము. ఇప్పుడు మీరు ఎవరు చెప్పినా చేయకపోయినా మీరు 16 మాలలు మీరు చేసుకుంటారు. ఆ స్థాయికి తీసుకురావాలి వాళ్ళని. నిదానంగా ప్రయోజనాలు ఇవంటే ప్రయోగాలు చేసి 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 ఏం చేస్తే ఎవరికి పనికి వస్తుంది అని అలా చేయాలి. కొంతమందికి వెళ్ళి చెప్పాలి ప్రసాదం ఇచ్చి, గుడికి వెళ్ళానయ్యా రామనవమి నీ పేరులో పూజ చేయించాను, ఇదిగో ప్రసాదం అని. వాళ్ళకి ఆశ్చర్యం అవుతుంది. నా పేరులో ఈయన పూజ చేయించడం ఏంటి, మంచివాడేలే, నైస్ మ్యాన్ అనుకుంటాడు. ఓహో, మేబీ హీ వాంట్స్ సంథింగ్ ఫ్రమ్ అని కూడా అనుకునే వాళ్ళు ఉంటారు. అది నిర్లక్షించి నిదానంగా
మాట్లాడి మాట్లాడి ప్రేమ అనురాగం సేవ చేసి వాళ్ళకి ఎలాగో అలాగా ఒప్పించాలి. కానీ ఎవరైనా ప్రామాణికంగా ఇది బుద్ధి శక్తి ఉన్నదంతా ఉపయోగించి ప్రయత్నాలు చేస్తే ఏదో విధంగా భగవంతుడు మార్గం చూపిస్తాడు అందరినీ భక్తులు చేయించడానికి. ఓకే ప్రభు, థ్యాంక్ యూ వెరీ మచ్. విల్ స్టాప్ హియర్. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే. ప్రభుజీ దండవత్ ప్రణాం. హరే కృష్ణ ప్రభుజీ దండాత్ ప్రణామ్ గురుజీ. హరే కృష్ణ ప్రభుజీ దండ ప్రణామాలు ప్రభుజీ. ప్రభుజీ హరే కృష్ణ ప్రభుజీ దండాత్ ప్రణామ్. హరే కృష్ణ దండాత్ ప్రణామ్ ప్రభుజీ. ప్రభుజీ వెళ్ళిపోయాను. మాతాజీ కూడా వెళ్ళిపోయాడు. హరే కృష్ణ భావని మాతాజీ. రాముడు నడిచిన దారి చెప్పిన రాముడు గురించి ఎన్నో సార్లు చెప్తారన్న ప్రశ్న ఎదురైంది. చెప్పిన రాముడు గురించి ఎన్నోసార్లు చెప్తారన్న ప్రశ్న ఎదురైంది. మురారి భట్టుకు జగతి మెట్టి గుణోజ్వలుడైన నాయకుడు మరొకరు దొరికేంత వరకు అని బదులిచ్చాడు ఆయన. అది అసంభవమని తేలిపోయింది. రాముడికి సాటి మరొకరు లేరనే విషయాన్ని గడకట్టి మొత్త వేదండ మునిక్కి మరీ చాటింపు చేశాడు. కంచర్ల గోపన్న కొడుకుగా, సోదరుడుగా, పతిగా, ప్రభువుగానే కాదు, మనిషిగా తోటి వారి పట్ల చూపాల్సిన మానవీయతను, మహోన్నత సంస్కారాన్ని రాముడి జాతికి నేర్పించాడు. మనుగడకు విలువలను నిర్దేశించాడు. రాముడి కారణంగా చట్రాతికి కలిగే పావనము శిలగా పడి ఉన్న ఆల్యకు అఖండమైన పవిత్రత చేకూరింది. శత్రుకూటమిలోని విభూషణుడికి మహారాజయోగం పట్టింది. జటాయువుకు పుణ్యలోకాలు సిద్ధించాయి. వానర జాతి మొత్తానికి గౌరవం దక్కింది. తన కారణంగా 10 మందికి మేలు జరగడం కన్నా మనిషి జన్మకు ధన్యత మరొకటి ఉండదు. వీధి గడప దీపమనే మాటకు నిలువెత్తు రూపం రాముడు. జీవుడు
జీవుడు దేవుడెలా అవుతాడో రామాయణం నిరూపించింది. రామగాథ ద్వారా ప్రశంసించే వారికి, ప్రశ్నించే వారికి సైతం ప్రాచుర్యాన్ని ప్రసాదించిన వాల్మీకి రచన లోకానికి ఒక లోకోత్తర మర్యాద పురుషోత్తముణ్ణి పరిచయం చేసింది. ఏవని తలంపు కష్ట సుఖాల్లో సుఖంగా తోస్తుందో అతడే మనకు నిజమైన స్నేహితుడు అన్నాడు భర్తృహరి. రాముడు సరిగ్గా అలాంటి స్నేహితుడు. అందుకే మన ఇంట్లో మనిషి అయిపోయాడు. పానుగంటి మాటల్లో చెప్పాలంటే వీధి పురాణపు వేదికపై నీవు యక్షజ్ఞానపు చింతులందు నీవు దృశ్య ప్రబలందాల తెరల సందుల నీవు మృతి వార్త శృతి బడ్డ మరల నీవే అన్నింట ఆయనే, అన్నింటికి ఆయనే తన్మస్తకుడన్న మాటకు అర్థము ఆయనే. చరిత్రలో నిలిచిపోయే వారెందరో ఉండవచ్చు, కానీ శీల సంపదతో, మానవత్వపు విలువలతో జాతి గుండెల్లో గుడి కట్టించుకున్న ఒకే ఒక్కడు రామచంద్రుడు. ఆయనం అంటే గమనం. రామాయణము రాముడు నడిచిన దారి. ఆ దారిలో రామాచార్యులను అనుసరించే వారంతా రాముడికి దగ్గరవుతాడు. రాముడు నీకు తెలియకపోయినా, నువ్వు రాముడికి తెలియకపోయినా నీ జన్మ వ్యర్థం అన్నారు వాల్మీకి. రామ శబ్ద జ్యోతిని వెలిగించు నీ నోటి చివర. నీ దేహాలి దత్తదీపం అవుతుంది. నీ కళ్ళ ముందర అన్నాడు